హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. అన్నయ్య వచ్చి తీసుకొచ్చిన అనమాట. మొన్న మండే రోజు ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అందరం రెడీ అయ్యి స్వర్ణగిరి చూసుకొని అక్కడి నుంచి యాదగిరిగుట్ట వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ మాకు డ్రైవర్, మా ఇంటి డ్రైవర్ ఏమైందంటే తను అంటే వస్తున్నా అని చెప్పిండు, మళ్ళీ వేరే పని పడడం వల్ల వెళ్ళిపోయిండు. సో మళ్ళీ మేము ఆన్లైన్లో వేరే డ్రైవర్ని బుక్ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట. స్వర్ణగిరిలో నైట్ వ్యూ అంతా బాగుంటుంది కదా. మా వదిన వాళ్ళు ఫస్ట్ టైం అనమాట చూద్దాం అనుకున్నారు, కానీ ఆ రోజు 9 అయిపోయేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. చూడండి లైట్ వ్యూ ఎంత బాగుంది. నేను ఆల్రెడీ 3 times వెళ్ళినా. సో నేను వెళ్ళినా కాబట్టి ఇంకా వాళ్ళు ఫస్ట్ టైం కదా, తొందరగా వెళ్తే 5 వరకు స్టార్ట్ అయితే ఇంకా 6 వరకు అక్కడ ఉంటాం. 6:30 వరకు చూసుకొని యాదగిరిగుట్టలో స్టే చేద్దాము అనుకున్నాం అనమాట. కానీ 9:30 అయింది మేము అక్కడ వెళ్ళేసరికి, టెంపుల్ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము యాదగిరిగుట్ట వెళ్ళినాం. యాదగిరిగుట్టలో కూడా చూడండి నైట్ వ్యూ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ రూమ్ తీసుకొని ఇంకా నైట్ అక్కడే స్టే చేసినాం అనమాట. నైట్ స్టే చేసి మార్నింగ్ యాదగిరిగుట్టలో దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ నైట్ వ్యూ లైటింగ్ అదంతా ఎంత బాగా అనిపిస్తుందో, ఇక్కడ మంచిగా అనిపిస్తుంది నాకైతే. వెళ్ళిన ప్రతిసారి ఈ లైటింగ్కి అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ టెంపుల్ వ్యూ ఒకటి, స్వర్ణగిరి టెంపుల్ వ్యూ నైట్ టైం చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ టెంపుల్కి ఎంట్రన్స్లోనే వెంకటాద్రి లాడ్జ్ అని ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ 2 times మేము స్టే చేసినాం. మళ్ళీ అన్నయ్య వెళ్ళి అడిగితే ఇంకా రూమ్స్ ఉన్నాయని చెప్పారు. మేమైతే కార్లో కూర్చున్నాం. అంటే ఒకవేళ లేవు అంటే ఇంకా మళ్ళీ దిగనవసరం లేదని కార్లోనే కూర్చున్నాం అనమాట. ఉన్నాయంట.